ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యోబు గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు తన గత జీవితాన్ని గురించి 29వ అధ్యాయంలో ఇప్పుడు తాను అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్ని గూర్చి 30వ అధ్యాయంలో స్నేహితులకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోబు తన గత జీవితాన్ని గురించి 29వ అధ్యాయంలోను ఇప్పుడు తాను అనుభవిస్తున్నటువంటి బాధ దుఃఖములన్నిటిని 30వ అధ్యాయంలో తన స్నేహితులకు గుర్తు చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, గత కాలమందు యోబుకు ఉన్నటువంటి భోగభాగ్యాలు. గత కాలమందు యోబుకున్న భోగభాగ్యాలు. మొదటి 6 వచనాల్లో గతంలో తన కుటుంబ వైభవం ఎలా ఉండేదో చెబుతున్నాడు. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనను, పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు అంటారు. గతంలో దేవుడు దీవించాడని యోబు మాట్లాడుతున్నాడు. గతంలో దేవుడు దీవించాడని యోబు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతుంటారు, వారిని పెలగించుటకు, విరగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనం చేయుటకు, హింసించుటకు నేను ఎలాగో కనిపెట్టుంటును, అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఇందును, ఇదే యెహోవా వాక్కు అంటారు. అంటే దేవుని చేతిలో ఉన్నాం మనం. ఆయన ఏదైనా చేయడానికి మన మీద ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించాడు కదా. ఉన్నత స్థితిని దేవుడే మునుపు యోబుకు ఇచ్చాడు. దేవుని యొక్క సంరక్షణ నేను అనుభవించాను. మూడవ వచనంలో అంటాడు, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటుందంట. దేవుడే నాకు వెలుగు, ఆయనే దీపం. నిజమే, దేవుడు మనకు వెలుగు, ఆయనే రక్షణ, ఆయనే నీతి. నీతి సూర్యుడు ఆయనే. ఆయన వెలుగులో నేను మునుపు బ్రతికాను అంటున్నాడు. చీకటిలో కూడా నిర్భయంగా తిరగగలిగాను అంటాడు. చీకటిలో కూడా భయం లేకుండా తిరగగలిగాను. నిజమే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వాక్యం. దావీదు ఇశ్రాయేలీయులకు దీపముగా ఉన్నాడు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక ఫిలిస్తీయుడు దావీదును చంపుతానని శపథం చేశాడు. అయితే సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకున్నాడు. ఆ ఫిలిస్తీని కొట్టి చంపాడు. దావీదు జనులు అది చూసి, ఓ రాజా, ఇశ్రాయేళ్లకు నువ్వు దీపము, నీవు ఆరిపోకూడదు, కాబట్టి ఇక మీదట మాతో నీ యుద్ధానికి రావద్దు అని అతని చేత ప్రమాణం చేయించారు. దావీదు ఇశ్రాయేలులందరికీ దీపముగా ఉన్నాడు.
బాప్తిసమిచ్చి యోహాను మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చారు. మన ప్రభు వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదువుతాం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయిందు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమేందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. కాబట్టి మన ప్రభువు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి, నా పరిపక్వ దినాల్లో ఉండినట్లు నేనున్న ఎడల నాకు ఎంతో మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా ఉంది అంటారు 4వ వచనంలో. నా పరిపక్వ దినాల్లో ఉండినట్లు ఉండగలిగిన ఎంత మేలు అంటున్నాడు. దేవుని రహస్యాలు నా గుడారం పైగా ఉన్నాయి. సర్వశక్తుడు ఇంకా నాకు తోడుగా ఉన్నాడు. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. అంటే తన యవ్వన దశలో దేవుని సహవాసాన్ని అనుభవించాడు, దేవునితో సన్నిహితంగా ఉన్నాడు. దేవుడు తన రహస్యాలను తనకు చెప్పాడు. కీర్తనకారుడు అన్నట్టు, కీర్తనకారుడు 25వ అధ్యాయం 14వ వచనం అంటారు, యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను అన్నట్టు. యోబు పరిస్థితి అలా ఉంది. ఇంకా అంటాడు యోబు, సర్వశక్తుడు నాకు ఇంకను తోడే ఉన్నాడు, నా పిల్లలు నన్ను చుట్టూ ఉన్నారు. దేవుని సన్నిధి నాకు పెన్నిదిలాగా నేను నా కుటుంబంతో బ్రతికాను. ఇంకా 6వ వచనం అంటాడు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారును అంటాడు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడింది, నూనె నా నెత్తిని ప్రవాహంగా మారింది. పాడి పంటలు ఇంటిలో ఎడతెక్క ఉండేవి, పాలతో కాళ్ళు కడుక్కున్నంత సమృద్ధి ఉండేదన్నమాట. ఏది చేసినా కలిసి వచ్చేది. ఇంకా 7వ వచనం నుంచి 11వ వచనంలో మనం చూస్తే, ఇతరుల వలన మన్ననను గౌరవాన్ని పొందినటువంటి వాడు. పట్టణపు గుమ్మములకు నేను వెళ్ళినప్పుడు రాచవీధుల్లో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు అంటాడు. అంటే పట్టణపు గుమ్మములకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధుల్లో నా పీఠాన్ని పరుచుకున్నప్పుడు, పట్టణపు ద్వారం వద్ద పెద్దల సమావేశంలో నేను పాల్గొన్నప్పుడు నాకు ఎంతో ఘనత గౌరవం ఉండేది. యవ్వనులు నన్ను చూసి దాక్కునేవారు, ముసలివారు లేచి నిలబడేవారు, మర్యాద సూచకంగా అభినందన చేసేవారు, అధికారులు మాట్లాడడం మాని నోటి మీద చేయి వేసుకునేవారు. అతని ఎదుట ఎవ్వరూ నోరు మెదిపేవారు కాదు. 10వ వచనంలో, ప్రధానులు మాట్లాడక ఊరుకున్నారు, వారి నాలుక వారి అంగటిని అంటుకొని నోరు మూసుకునేవారు అన్నమాట. నా సంగతి విన్నటువంటి ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాడు, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు అంటాడు. అంటే ప్రజలు తన గురించి మంచి చెప్పుకునేవారు, ప్రజలు తన గురించి మంచి చెప్పుకునేవారు. ఇంకా 12వ వచనం నుంచి మనం చూస్తే,
12వ వచనం నుంచి 17వ వచనం వరకు. అతడి క్రియల వలన అతడు గౌరవం పొందాడు. ఏం చేశాడు అతని క్రియలు అంటే 12వ వచనంలో, మొర్రపెట్టిన దీనులకు, తండ్రి లేని వారికి, నిస్సహాయాలను విడిపించాడు. న్యాయసమ్మతంగా తీర్పు తీర్చేవాడు. పేదలను కనికరించాడు, సానుభూతితో వారిని పరామర్శించాడు, దిక్కులేని వారికి చేయూతనిచ్చాడు. ఇంకా 13వ వచనం అంటాడు, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చాను, విధవరాండ్ర హృదయంలో సంతోషపెట్టానంటాడు. నా మూలంగా ఎలాంటి వారి హృదయాలు ఆనందంతో పాడాయి. పేద విధవరాండ్రకు, అనాథలకు సహాయం చేశాను. రోగులకు, విధవరాండ్రకు సహాయం చేయగా వారు నన్ను పొగిడారు అంటాడు. ఇంకా మనం చూస్తే 14వ వచనంలో, నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఉన్నాను కనుక అది నన్ను ధరించాను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను అంటాడు. నీతిని వస్త్రంగా ధరించుకున్నాడట. సత్క్రియలు అనే నీతి వస్త్రాలు ధరించాడు. అతని న్యాయ ప్రవర్తన అతనికి వస్త్రంగా పాగాగా ఉంది. అంటే నీతిని వస్త్రాలంకృతుడై ఆ రోజుల్లో ఉండేవాడిని అంటున్నాడు. ఈనాడు దేవుడు మనకు రక్షణ వస్త్రం, నీతి వస్త్రం అనుగ్రహించాడు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చదువుతాం. కీర్తన 132లో కూడా చదువుతాం. 132వ కీర్తన 9వ వచనం, నీ యాజకులు నీతిని వస్త్రములు ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్ల కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్ల కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. కాబట్టి ప్రభు మనకు రక్షణ వస్త్రాలను ధరింపజేశాడు, నీతి అని పైబట్టను ధరింపజేశాడు. ఇంకా 15వ వచనంలో మన భాగంలో చూస్తే 15వ వచనంలో, గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి నేను పాదములైతిని అంటాడు. గుడ్డివారికి కన్నులయ్యాడు, కుంటివారికి అంటే అంగవైకల్యం గల వారికి ఎంతో మేలు చేశాడు. 16వ వచనంలో చూస్తే, దరిద్రులకు తండ్రిగా ఉన్నాడు, ఎరుగని వాని వాద్యమును శ్రద్ధగా విచారించాడు. పరాయి వాళ్ళను కూడా న్యాయసమ్మతంగానే వారికి తీర్పు చెప్పాడు. ఇంకా మనం చూస్తే 17వ వచనంలో, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టాడు, వారి పళ్ళలలో నుండి దోపుడు సొమ్మును లాగివేశాడు. నీతిమంతులను అనగదొక్కేటువంటి వారిని, వారి చేతుల నుండి వారిని రక్షించాడు. ఇంకా మనం చూస్తే 18వ వచనం నుంచి 20వ వచనం వరకు, తనకు ఆపద వస్తుందని తను ఎప్పుడూ తలంచలేదు. అప్పుడు నేను ఇట్లా అనుకుంటున్నాను, నా గూటి వద్దనే నేను చచ్చేదను, హంస వల్ల నేను దీర్ఘాయువు గలవాడనవుదును, నా వేళ్ళు చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగునని నా చేతిలో నా వీళ్ళు ఎప్పటికీ నీ బలంగా ఉండును అని అనుకున్నాడు. నా గూటి వద్దనే నేను చచ్చేదను, హంస వలె నేను దీర్ఘాయువును కలిగి ఉంటాను, నా జీవితకాలం ఎంతో క్షేమంగా ఉంటుంది అని అనుకున్నాడు. నేను శాశ్వతమైన క్షేమాన్ని ఆశించాను, నా బలం మీద నాకు అంత నమ్మకం ఉంది
నా వేళ్ళు చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నేను చేసిందంతా సఫలమవుతుంది. మంచు నా కొమ్మల మీద నిలుస్తుంది అనుకున్నాడు. నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది అని ఆశించాను. నా శక్తి సామర్థ్యాలు నాకు కవచంలాగా ఎల్లప్పుడూ ఉంటాయనుకున్నాను. నా చేతిలో 20వ వచనంలో అంటాడు, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగానే ఉంటుంది అనుకున్నాడు. వృద్ధాప్యంలో కూడా నేను నా గౌరవాన్ని శక్తిని నిలుపుకొనగలను అనుకున్నాడు. ఇంకా 21 నుంచి 25వ వచనంలో చూస్తే, మనుషులు నాకు చెవి ఎగ్గి నా కొరకు కాచుకున్నారు, నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండా ఉన్నారు. గుత్తులుగా నా మాటలు వారి మీద పడ్డాయి. వర్షం కొరకు కనిపెట్టుకున్నట్లు వారు నా కొరకు కనిపెట్టుకున్నారు. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నారు. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయరేరి. నేను వారికి పెద్దనే ఉండి వారి మార్గములను నేను ఏర్పరిచితిని. శానలోని రాజు వలె దుఃఖించి వారిని ఓదార్చువలి వారే నేనుంటాను. ఆ రోజుల్లో బాగా బ్రతికినప్పుడు మనుషులు నాకు చెవి యొగ్గి నా కొరకు కాచుకుని ఉన్నారు. నా ఆలోచన, నా సలహా వారు వాటన్నిటి కొరకు వేచి ఉండేవారు. జ్ఞానయుక్తమైనటువంటి సంప్రదింపులు కావాలని పడిచచ్చేవారు. నేను మాట్లాడిన తర్వాత వారికి తృప్తి కలిగి వారు మరలా మాట్లాడారో కాదు, గుత్తులుగా నా మాటలు వారి మీద పడ్డాయంటారు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. ఇంకా 23వ వచనంలో చూస్తే, వర్షము కొరకు కనిపెట్టుకున్నట్లు వారు నా కొరకు కనిపెట్టుకున్నారు. కడవరి వాన కొరకైనట్లుగా వారు నోళ్లు వెడల్పుగా తెరుచుకున్నారు. వాళ్ళు నా మాట ఎందుకు శ్రద్ధగా ఉన్నారంటే, నేను జ్ఞానయుక్తమైన లాభకరమైనటువంటి మాటలు చెబుతానని, జ్ఞానయుక్తమైన మాటలు నేను వారితో మాట్లాడతానని, వారు నా కోసం లాభదాయకమైన మాటలు మాట్లాడతానని వారు నా కోసం వేచి ఉండేవారు. సామెతల గ్రంథకర్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటారు, 16వ వచనంలో. విస్తారమైనటువంటి ఆస్తి యోబుకు ఉంది. కారణం యోబు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. కీర్తనకారుడు 119 అంటాడు, 119 కీర్తన 131వ వచనాన్ని మనం చూస్తే, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నా నోరు తెరిచి ఒకర్చుచున్నాను అంటాడు. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే యోబు అంటారు, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచాను, చిరునవ్వు నవ్వాను. నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయలేదు. అంటే నా మాటలు వారిని ఓదార్చాయి. వారు నిరుత్సాహంతో ఆశాభంగం చెందినప్పుడు నేను వారితో దయగా చూచి మందహాసం చేసి నా ముఖ ప్రకాశం వల్ల వారి యొక్క సేదం తీర్చేవాడిని. అంటే నా ముఖంలోనికి చూడకుండా వారు ఏమీ చేసేవారు కాదు. ఇంకా 25వ వచనంలో మనం చూస్తే, నేను వారికి పెద్దనై కూర్చున్నాను. వారికి మార్గాలు ఏర్పరిచాను, వారిలోని తప్పులను సవరించాను. రాజు సైన్యాన్ని నడిపించేటట్లుగా సేనలో ఉన్నటువంటి రాజులాగా నేను ఉన్నాను. వారిలో దుఃఖించే వారిని ఓదార్చాను. వారికి ఏం చేయాలో వారికి సలహాలు ఇచ్చేవాడిని అంటున్నాడు.
ఆ రీతిగా యోబు గత కాలంలో ఈ శ్రమలు రాకముందు గత కాలంలో ఎంత చక్కగా బ్రతికేవాడు, అనేకులకు మేలుకరంగా, ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా జీవించినటువంటి వ్యక్తి యోబు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.